ఓకే. డిప్పిడిడిఓకు ప్రిపేర్ అవుతున్నారా? ఖచ్చితంగా మీరు ఈ లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ, హెర్బర్ట్ కూలే ఆత్మభావన సిద్ధాంతం గురించి తెలుసుకోవాల్సిందే. లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీని ప్రతిపాదించినటువంటి వారు హెర్బర్ట్ కూలే. ప్రతిపాదకుడు హెర్బర్ట్ కూలే. ఈయన అమెరికా సోషియాలజిస్ట్, సామాజిక మనస్తత్వ సిద్ధాంతాన్ని ఈయన ప్రతిపాదించాడు. ఈయన ఆత్మ ఎలా ఏర్పడుతుందో వివరించడం జరిగింది. అంటే మనసులోని ప్రతి మనిషికి ఆత్మ అంటూ ఒకటి ఉంటుంది. ఆ ఆత్మ ఎలా ఏర్పడుతుందో దాని గురించి వివరించినటువంటి సోషియాలజిస్ట్ చార్లెస్ హట్టన్ కూలే గారు. మరి కూలే గారి ప్రకారం అసలు ఆత్మ అంటే ఏమిటి, సెల్ఫ్ అంటే ఏమిటి, వ్యక్తి తన గురించి తాను ఏర్పరచుకునేటటువంటి అభిప్రాయంనే ఆత్మగా అన్నారు. ఒక వ్యక్తి తన గురించి తాను ఏమనుకుంటున్నాడు అనేటటువంటి దాన్నే మనం సెల్ఫ్ ఆత్మగా అంటాం. ఇతరులు తన గురించి ఎలా ఆలోచిస్తున్నారో అని ఆయన భావించడమే ఆత్మగా చెప్తున్నాడు. అంటే మనం ఒక వ్యక్తి అయితే, సమాజం అనేది ఒక అద్దం అయితే, ఆ అద్దంలో మనం ఏ విధంగా అయితే కనిపిస్తామో, సమాజం మన గురించి ఏమనుకుంటుందో అని తెలియజేసేటటువంటి విషయాన్ని ఈయన ఆత్మగా చెప్పాడు. అంటే ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని చెప్పినటువంటి వ్యక్తి హెర్బర్ట్ కూలే గారు. హెర్బర్ట్ కూలే రచించినటువంటి గ్రంథం సోషల్ ఆర్గనైజేషన్. ఈయన హెర్బర్ట్ కూలే ప్రకారం ఆత్మ అనేది 3 దశల్లో ఏర్పడుతుంది. సో మొదటగా వేరే వారు మనను ఎలా చూస్తారు, మనను ఏ విధంగా చూస్తున్నారు, వేరే వారి దృష్టిలో మనం ఏంటి, వారు మన గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఆ ఊహించిన తీర్పులపై మన భావనలు, మన ఆత్మ అనేది ఆధారపడి ఉంటుంది. మరి భావనలు సానుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. అవతల వ్యక్తులు మన గురించి మెచ్చుకున్నట్లయితే అప్పుడు మనం గర్వంగా, మనకు ఆత్మవిశ్వాసం, ఆశ అనే సానుకూల భావనలు ఏర్పడతాయి. ఒకవేళ ఇతరులు మన గురించి తప్పుగా మాట్లాడినట్లయితే, మన గురించి మనల్ని కించపరిచినట్లయితే మనకు కొన్ని ప్రతికూల భావనలు ఏర్పడతాయి. ఉదాహరణకు సిగ్గు, అతలు వారు మన గురించి మనం ఆ పని చేస్తే ఏమనుకుంటారో అని సిగ్గు, నిరుత్సాహం, భయం, ఇలాంటివి ప్రతికూల భావనలు. సానుకూల భావనలు ఏర్పడితేనేమో వ్యక్తి యొక్క ఆత్మ అనేది సంతృప్తి చెందుతుంది. ప్రతికూల భావనలు ఆ మనిషిలో ఏర్పడితే వ్యక్తి యొక్క ఆత్మ అసంతృప్తిగా మిగిలిపోతుంది. సో మరి ఉదాహరణకు మనం తరగతి గదిలో ఎగ్జామ్లో ఇలా అడగొచ్చండి. హెర్బర్ట్ కూలే ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం మనస్తత్వ సిద్ధాంతం లేదా ఆత్మభావన సిద్ధాంతం, లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ, ఈయన రాసినటువంటి గ్రంథం సోషల్ ఆర్గనైజేషన్, ఇవన్నీ అడగకపోవచ్చు. అప్లికేషన్ మెథడాలజీలో మనం ఒక తరగతి గదిలో ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చాలా బాగా చెప్పాడు. ఆయనను ఆ ఉపాధ్యాయుడు బాగా ప్రశంసించాడు. పక్కనున్న స్నేహితులు కూడా మెచ్చుకున్నారు. అప్పుడు ఆ వ్యక్తిలో నేను బాగా చదువుతాను అనే భావన ఏర్పడింది. దీని ప్రకారం ఆయన ఏ ఆత్మభావన సిద్ధాంతాన్ని ఏ సిద్ధాంతం ఆధారంగా ఆయనలో ఆత్మభావన ఏర్పడింది అని అడగవచ్చు. అది మీడ్ సిద్ధాంతమా లేదా హెర్బర్ట్ కూలే సిద్ధాంతమా అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక విద్యార్థి సమాధానాలు బాగా చెప్పాడు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికి, కాబట్టి ఉపాధ్యాయులు మెచ్చుకున్నారు. ఆయనకు అప్పుడు సానుకూల దృక్పథం, సానుకూల భావన ఏర్పడింది, నేను బాగా చదువుతాను అని. అదే ఒక విద్యార్థిని మనం పలుమార్లు నిరంతరం విమర్శిస్తే అప్పుడు ఆ వ్యక్తిలో నేను బాగా చదవలేను అని చెప్పి ఆ విద్యార్థి లోపల ప్రతికూల ఆత్మభావన ఏర్పడి ఆ విద్యార్థి తరగతికి దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఇతరుల దృష్టిలో నేను తక్కువ అనే భావన ఆ విద్యార్థికి ఏర్పడుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా పిల్లలకు మనం ప్రతికూల భావనలు ఏర్పడేటట్లు చూడాలి. సారాంశం ఏంటి అంటే, సమాజం అనేది మనకు అద్దం. ఇతరుల దృష్టిలో మనం ఏంటి అనే దాని గురించి ఆలోచించడమే ఈ లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ. ఇక్కడ ఒక విద్యార్థి కూర్చున్నాడు, ఆయన ప్రతిబింబం అతల వ్యక్తిలో. అంటే మన గురించి సమాజం ఏమనుకుంటుంది, మంచి అనుకుంటుందా, చెడ్డగా అనుకుంటుందా,
అనేటటువంటి సిద్ధాంతమే లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ, హెర్బర్ట్ కూలే ఆత్మభావన సిద్ధాంతం అని కూడా చెప్పవచ్చు. ఈ సిద్ధాంతాన్ని బాగా గుర్తుంచుకోండి. లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీని ప్రతిపాదించినది హెర్బర్ట్ కూలే గారు. మరి ఇది అమెరికా శాస్త్రవేత్త. ఈయన రాసినటువంటి పుస్తకం సోషల్ ఆర్గనైజేషన్. సో ఈయన ముఖ్యంగా అంటే ఇతరుల దృష్టిలో మనం ఏంటి అనేటటువంటి అంశాన్ని వివరించడం జరిగింది. సో ఈ సిద్ధాంతాన్ని డిపిడిఓ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది.